శ్రీ సాయి సచ్చరిత 43వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణన జరిగింది. ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తాను. సాయి యందు అద్భుతమైన ప్రేమ ఉండాలి. దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. హేమాడ్ వారి చరణాలకు అంకితమై వారి చరితాన్ని రచిస్తున్నాడు. భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారిని ఆరాధించడానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది. అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారాలు. వారికి కేవలం అనన్య శరణుజొచ్చటమే తప్ప వారి మహిమను మనసుతో తెలుసుకోలేం. పేరుకునిపోయిన పాపాల మాలిన్యాలను కడుగుకొని అంతఃకరణాన్ని నిర్మలం చేసుకోవటానికి ఇతర సాధనలు నిష్ఫలం. హరిభక్తుల యశస్సును స్మరించుకోవటం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెదకినా లభించదు. గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా స్మరించుకుని ఆత్మానందానికి నిలయమైన సాయి కథా వ్యాఖ్యానాన్ని మరల కొనసాగిస్తాను. బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు, తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి. తర్వాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది. వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవటం, అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవటం మొదలగు వారిని శ్రద్ధగా వినండి. ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి 3 రోజులు నిశ్చలంగా కూర్చొని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణమని నిశ్చయించారు. అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా. అకస్మాత్తుగా బాబా శరీరంలోకి ప్రాణం రాగా ప్రజలు చకితులై విషయాన్ని కూడా వినండి. ఇప్పుడు మరల సాయి నిర్వాణ కథను శ్రవణం చేయటానికి శ్రోతలు ఇబ్బంది పడతారు. సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినటం ఎవరికి ఇష్టముండదు. కానీ ఇది సాధు సత్పురుషుని నిర్వాణాన్ని గూర్చిన వర్ణన. ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది. ఇది చాలా విస్తరించిపోతుందని భయం కనుక కొంచెం కొంచెంగా శ్రవణం చేసి సంతృప్తి చెందండి. బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మలేని ఆత్మానంద ప్రాప్తిని, అక్షయ స్థితిని పొందారు. వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు. ఒకే ప్రదేశమందు ఉండే స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు. సాయిబాబా అందరికీ జీవనం, సాయి సకల జీవులకు ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనులయ్యారు, దుర్భరులైపోయారు. సాయి శరీరం చేతనారహితమవగానే అందరూ ఒకేలా రోధించారు. ఆబాల వృద్ధులు చింతాక్రాంతులై జీవచ్చవాల వలె అయ్యారు. ప్రపంచంలో ఉండేవారికి జ్వరం మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి. కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి ఎప్పుడూ కూడా యోగులను బాధ పెట్టవు. సత్పురుషులు తమ తేజాన్ని ప్రజ్వలింపచేసి తమ శరీరాన్ని దహింపజేస్తారు. బాబా అదే విధంగా తమ చేతులతో చేశారు. జరగకూడనిది జరిగిపోయింది. సాయి మహారాజు సాయుధ్యాన్ని పొందారు. జనులు చాలా బాధపడ్డారు, మనసులో ఆవేదన పడ్డారు. బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకపోయాం. వారి దగ్గరే ఉంటే దేనికైనా ఉపయోగపడేవారం. ఆ సమయానికి బుద్ధి పనిచేయలేదు అని అనేక రకాల ఆలోచనలతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు. కానీ బాబా అంతఃకరణంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది? వారికి శ్వాస పీల్చుకోవటంలో ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతులో ఏ బాధ లేదు. వారి ప్రాణానికి ఏ కష్టము లేదు. ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. ఇప్పుడు ఇక ఎక్కడి సాయి దర్శనం, ఎక్కడి సాయి పాద సంవాహనం, ఎక్కడి సాయి పాద ప్రక్షాళనం, ఎక్కడి పాద తీర్థ సేవనం. అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గరున్న ప్రేమికులైన భక్తులను దూరంగా పంపివేసి వారికి అంత బాధ కలిగించారెందుకు? అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గర ఉండటం చూచి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో. సాయుధ్య ధామాన్ని చేరుకోవటానికి, ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది. వెంటనే దానిని త్రుంచకపోతే మనసు వాసనారహితం కాదు. అలా జరగకుండా శరీరాన్ని వదిలితే జీవుడు మరల పుట్టి వెంటనే క్రొత్త బంధనాలతో చిక్కుకుంటాడు. దానిలో అనేక రకాల కోరికలు, ఆశలు మొదలవుతాయి.
వీనిని తొలగించడానికి సాధు సత్పురుషులు ఎప్పుడూ సావధానులై ఉంటారు. అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడటానికి నిశ్చయించుకున్నారు. అంతిమ సమయంలో జాగరూకత వహించి ఏకాంతంలో ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనసును ధ్యేయంలో విలీనం చేశారు. అంతే మతిహి సా గతిహి ప్రసిద్ధమైన ఈ నుడిని అందరూ ఎరుగుదురు. దీనిని భగవద్భక్తులు స్వయం ఆచరిస్తారు. ఇది లోకాచార పద్ధతి. తమ అవసాన సమయానికి 14 రోజుల ముందు బాబా వఘే అను భక్తుణ్ణి రామ విజయాన్ని పఠించడానికి నియమించారు. వఘే మసీదులోని కూర్చుని గ్రంథపారాయణను ఆరంభించాడు. బాబా శ్రవణం చేయసాగాడు. 8 రోజులు గడిచాక ఆపకుండా మరల పారాయణ సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రులు వఘే చదువుతూనే ఉన్నాడు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చొని చదివి నీరసించిపోయాడు. చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. తర్వాత బాబా గ్రంథపారాయణ సమాప్తి చేయించారు. వఘేను అక్కడి నుండి పంపించి వేసి తాము ప్రశాంతంగా ఉన్నారు. వఘేను వేయటానికి కారణం చెప్పమని అడుగుతారు. నాకు తోచిన విధంగా తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. శరీర అవసాన సమయం సమీపించినప్పుడు సాధు సజ్జనులు సత్పురుషులు పురాణాలను సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు. సుఖాచార్యులు భాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలాడు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకాచార పద్ధతి. దీనిని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరం పైన ఏ ఆసక్తి లేని వారికి శరీర అవసానం శోకావేశాన్ని కలిగించదు. ఇది వారికి సహజం. బ్రహ్మానందంలో సుఖంగా ఉన్నవారికి మాయా మోహాలు ఉంటాయో అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలగవచ్చు. అల్లా మాలిక్ అనుసంధానంతో ఆత్మస్వరూపంలో సావధానులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండటం ప్రతిబంధకమెలా అవుతుంది? బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి. పరమార్థం కూడా ఆగిపోయింది. ద్వంద్వ భావాలు నిర్మూలనమయ్యాయి. వారు ఆత్మ స్వరూపంలో లీనమైపోయారు. ఇదంతా అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రం అసత్యం లేదు. కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యులవుతారు. సాధువులు కామక్రోధాది షట్వికారాలు లేనివారు, ఎల్లప్పుడూ అవ్యక్త స్థితియందు ఉంటారు. భక్తులను ఉద్ధరించటానికి ప్రకటమవుతారు. అట్టి వారికి మరణమెక్కడది? శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం, శరీరం ఇంద్రియాల వియోగం మరణం. ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవటాన్ని జనన మరణాలని అంటారు. జననం వెనకే మరణం అంటి పెట్టుకొని ఉంటుంది. అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు. జీవుని స్వాభావిక లక్షణం మరణం, జీవుని జీవనం అస్వాభావిక లక్షణం. మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్లతో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు తమ ఆయుర్దాయాన్ని ఖాతరు చేస్తారా? భక్తులను ఉద్ధరించే సంకల్పంతో భూమిపై అనేక అవతారాలను ధరించేవారు జనన మరణాలలో బంధింపబడతారా? ఈ 2 మిథ్యా కల్పనలే. శరీరం నేలపై పడిపోక ముందే దానిని కూల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకు ఉంటుంది? వారికి మృత్యువు బూడిద సమానం. మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి. మరణం శరీరం యొక్క సుఖస్థితి, జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. సాయి సమర్థులు ఆనంద ఘనులు. వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు. శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది? సాయిబాబా పూర్ణ బ్రహ్మ. వారికి జనన మరణాలెక్కడివి? బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసుకున్న వారికి శరీరంతో తాదాత్మ్యం ఎందుకుంటుంది? ప్రాణధారణ, ప్రాణ విసర్జన, అదృశ్య పరిభ్రమణ వగైరా వారి స్వచ్ఛంద యోగ క్రీడలు. భక్తులను ఉద్ధరించటానికే సూర్యునికి గ్రహణం పట్టిందని సూర్యుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని అంటామా? ఇది కేవలం దృష్టి దోష గుణం. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. వారికి శరీరం కేవలం ఉపాధి. ఇక దానికి ఆది వ్యాధులు ఎక్కడివి? ప్రారబ్ధానుసంధానంతో బంధంతో ఏవైనా ఉన్నా వానిని వారు పట్టించుకోరు. భక్తుల యొక్క పూర్వార్జిత పుణ్య సంచయం వలన అవతరించి భక్తుల భక్తి అవ్యక్త రూపంలో నిండిపోగా బాబా భక్తులను రక్షించటానికి ప్రకటమై షిరిడీలో కనిపించారు. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తి అయ్యింది అని శరీరాన్ని వదిలివేశారు అని అంటారు. ఈ మాటలను ఎవరు విశ్వసిస్తారు? యోగికి అసలు జనన మరణాలు ఉంటాయా? సాయి సమర్థులు తమ ఇచ్ఛానుసారం శరీరాన్ని యోగాగ్నిలో దహింపచేసి తాము అవ్యక్తంలో లీనమైపోయిన భక్తుల హృదయాలలో ఉన్నారు. ఎవరి నామాన్ని కేవలం స్మరించినంత మాత్రాన జనన మరణాలు
వదిలిపోతాయో అట్టి వారికి మరణావస్థ ఎక్కడిది? వారు శరీరాన్ని వదిలి పూర్వపు అవ్యక్త స్థితిని పొందారు. జడస్థితిని దాటి బాబా అవ్యక్తంలో లీనమయ్యారు. అక్కడ కూడా ఆత్మస్వరూపంలో ఉంటూ భక్తులను సదా జాగృతం చేస్తూ ఉంటారు. చైతన్యంలో నుండి భక్తుల హృదయాలలో దృఢంగా నిలిచిన వారు మరణించారని అందామా అంటే మనసు దీనిని ఒప్పుకోదు. అందువలన అనాద్యనంతుడైన ఈ సాయి విశ్వ ప్రళయం వరకు అనవరతం ఉంటారు. జనన మరణాలనే అపాయాలలో ఎప్పుడు పడరు. జ్ఞానేశ్వర మహారాజు వెళ్ళిపోయారా? 300 ఏళ్ళయ్యాక మరల దర్శనమిచ్చారు. ఏకనాథ మహారాజు వారిని కలిసి వచ్చి జగానికి ఎంతో ఉపకారం చేశారు. దయామయులైన ఏకనాథ్ పైఠానులో జ్యోతిలా వెలసినట్లు, తుకారాం మహారాజు దేహులో, నరసింహ సరస్వతి ఆళందిలో, సమర్థ రామదాసు పర్లిలో, అక్కలకోట మహారాజ్ అక్కలకోటలో, మాణిక్య ప్రభు హుమ్నాబాదులో వలె షిరిడీలో సాయి అట్లే వెలిశారు. వారి వారి మనోభావాలననుసరించి ఈనాటికి అనుభవాలను కలిగిస్తూ ఉంటారు. ఇట్టి సిద్ధి ప్రభావమున్న వారికి మరణమెలా సంభవం? భక్తుల సేవా కార్యానికై శరీరాన్ని షిరిడీలో ఉంచి చరచరాలలో ఉన్న ఆత్మలో నిండి ఉన్న లీలావతారి సాయి సమర్థులు బ్రాహ్మీభూతులయ్యారు కదా. ఇప్పుడు ఇక షిరిడీలో ఏముంది అన్న అనుమానం మనసులలో పెట్టుకోకండి. శ్రీ సాయి మరణానికి అతీతులు, అసలు సత్పురుషులు, అయోని సంభవులు అంటే తల్లి గర్భం నుండి ఉద్భవించేవారు కాదు అని. వారు మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకారార్థం అవతరించి ప్రకటమవుతారు. జనన మరణాలు అవతార పురుషులకు ఎప్పుడూ ఉండవు. వారి అవతార కార్యం సమాప్తి కాగానే ఆత్మలో కలిసిపోయి అవ్యక్తంలో లీనమైపోతారు. బాబా మొత్తం 3.5 మూరల శరీరంలోనే పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేషమైన రంగు రూపాలు కలవారని చెప్పటం భావ్యం కాదు. అణిమ గరిమాది అష్టసిద్ధులు ఉన్నవారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు, తరగదు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందారు. ఇటువంటి మహానుభావుని అవతారం లోక కళ్యాణం కారణంగానే సృష్టికి స్థితి లయలు ఉంటాయి. సత్పురుషులు ప్రజల ఉద్ధరణకు తత్పరులై ఉంటారు. వారికి జనన మరణాలు వట్టి భ్రాంతి. ఆత్మైకత్వ జ్ఞానం అవినాశ స్థితి వారికి స్వప్నంలో సుఖాన్ని సంపత్తిని అనుభవించినట్లు వారి పరిస్థితి అటువంటిది. జ్ఞాన నిధి అయిన ఆత్మానుసంధానంలో ఎల్లప్పుడూ ఉండేవారికి శరీరాన్ని పోషించటం లేదా శరీర పతనం రెండూ సమానమే. బాబా శరీరం పడిపోగానే దుఃఖ పర్వతం అందరినీ కూల్చివేసింది. షిరిడీ అంతా హాహాకారాలు, అంతటా ఒకటే కేకలు. బాబా నిర్వాణ వార్త బాణంలా గుచ్చుకొని రోజూ జరిగే పనులు ఆగిపోయాయి. జనులు కలవరంతో చల్లాచెదురైపోయారు. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించగానే అది అందరినీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. ఇతరులు గట్టిగా రోధించారు. అత్యంత ప్రేమావేశంలో కంఠం గద్గతమై కళ్ళ నుండి దుఃఖ శ్రువులు స్రవించగా శివ శివ హరహర అంటూ అరిచారు. ప్రతి ఇంట్లోనూ ఈ గొడవే. గుండె దడదడలాడగా ప్రజలు ఆందోళనగా పరుగెత్తసాగారు. సాయి మహారాజు శరీరావసానం గ్రామస్తులకు పూర్తి ప్రాణాంతకమైంది. దేవా, హృదయ విదారకమైన ఈ సంఘటన మహాదారుణంగా ఉంది అని అనసాగారు. మసీదుకు పరుగులు తీశారు. మసీదు మండపం బాగా నిండిపోయింది. అక్కడి పరిస్థితి గుండెను బ్రద్దలు చేసేలా ఉంది. దుఃఖంతో ఎవరికీ గొంతులు పెగలటం లేదు. షిరిడి యొక్క వైభవం పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా హరించుకుపోయింది. అందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. అందరి ధైర్యం సడిలిపోయింది. సప్త పురాణాలలో ఒకటిగా గణింపబడిన బాబాచే ద్వారకామాయి అని నిశ్చయింపబడిన ఆ మసీదు మహిమ ఎంత గొప్పది. నిర్వాణం కానీ, నిధనం కానీ, లేదా నిర్వాణం కానీ ద్వారకామాయి సాయుధ్య ముక్తికి స్థానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండే వారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన ఈ సాయి మహారాజ్ భక్తులకు దయగలిగి తల్లి, తండ్రి మరియు విశ్రామధామం వారు అనుదినము గుర్తుంటారు. అటువంటి బాబా లేక షిరిడి దశ దిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన శరీరం తరువాత శరీరానికి పట్టే ప్రేతకల షిరిడీకి వచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోతే తపించిపోయే చేపల వలె షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. అప్పుడు మసీదు పరిసర ప్రాంతమంతా కమలాలు లేని సరోవరంలా, సంతానం లేని శూన్య గృహంలా, దీపం లేని మందిరంలా, యజమాని లేని ఇల్లులా, రాజు లేని నగరంలా, ద్రవ్యం లేని పోషాణంలా, బాబా లేని షిరిడీ అరణ్యంలా అయిపోయింది. బాబా ప్రేమ పసి బిడ్డకు తల్లి వంటిది. చాతక పక్షికి
మేఘాతకం వంటిది షిరిడి ప్రజలకు మరియు భక్తులందరికీ కూడా అటువంటిదే వారి ప్రేమ. బాబా లేక షిరిడి హీనంగా, దీనంగా, కళావిహీనంగా మృతప్రాయమైంది. నీరు లేని చేపల వలె బాబా లేక జనులు తప్పించిపోయారు. భర్త విడిచిన భార్య వలె, తల్లికి దూరమైన పాలు త్రాగే పసిబిడ్డ వలె, ఆవు నుండి విడిపోయిన దూడవలే అయింది అక్కడి పెద్దవారి చిన్నవారి పరిస్థితి. ఆ దుఃఖావస్థను భరించలేక షిరిడీ జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులా పరుగెత్తసాగారు. సాయి కారణంగానే షిరిడి పవిత్ర పుణ్యక్షేత్రమైంది. సాయి వలననే షిరిడీకి ఒక చరిత్ర. సాయియే అందరికీ ఆశ్రయస్థానం. అందువలన కొందరు ఏడవసాగారు, మరికొందరు నేలపైన పొరలసాగారు, కొందరు తెలివి తప్పి పడిపోయారు. ప్రజలు అలా దుఃఖితులయ్యారు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించసాగాయి. స్త్రీలు, పురుషులు అన్నపానాలు మాని అత్యంత దుఃఖంతో దీనవదనులయ్యారు. బాబా యొక్క ఆ పరిస్థితిని చూచి గ్రామంలోని ఆబాల వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమితానందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు, భక్తులు ప్రవేశించటానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు అప్పుడు కళావిహీనమై కనిపించసాగింది. షిరిడి నిత్యశ్రీ నిత్య మంగళంగా ఉండటానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడి గ్రామంలో విదేహ ముక్తిని పొందారు. మీరు ఎప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధి భ్రంశమై మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. బోర్లించిన కొండపైన పోసిన నీరు వలె ఆ ఉపదేశాలు పైపైనే కొట్టుకొని పోయాయి. కానీ ఒక్క బొట్టు అయినా మా వంట పట్టలేదు. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసి పాపాలను ఈ విధంగా శిక్ష విధించాలా? బాబా మా పాపాలన్నిటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం? అనుభవించవలసిన వారిని అనుభవించక తప్పదు కదా. బాబా మాపై విసుగు పుట్టి మా కనుమరుగై తెర వెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంత దెబ్బ కొట్టాడు? మీ కంఠం ఎండుకునిపోయేలా మాకు నచ్చ చెప్పినా వినిపించుకోని మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లుంది. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమానంతా మరచిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం ఇవాల్టితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులమయ్యాము. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మరచిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తూ ఉంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. బాబా వారినందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తు అంతా భగవంతుడే తప్ప ఇతర వస్తువులు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలచుకునేవారు కాదు. భక్తుడు స్వయం ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరు కారు. గురు శిష్యులు ఉభయులు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించటం వలన వారిలో ఆ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరులమే. కానీ పరమార్థ స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య లక్షణం. ఇదే మరి అధఃపతనం. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సార్వభౌమునికి స్వప్నం వచ్చింది. కానీ మేలుకున్న తర్వాత తన పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్తావస్థలో పనులన్నీ ప్రవృత్తులై ఉండి స్వప్నావస్థలో పనులు నుండి విరమించటం నిజమైన జాగృతి. ఆత్మానుభూతి అంటే సంపూర్ణ అద్వైతంలో లీనమవటం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు, అజ్ఞానులు అందరి యందు అత్యంత ప్రేమ. భక్తులను ఆప్తులుగా తమ ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూచేవారు. వారు మానవ స్వరూపంలో దేవుడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులను వివసులను చేసింది. వారు ఒకరికి ధన సంపత్తినిచ్చారు, మరొకరికి సంసార సుఖాన్ని, సంతానాన్ని ఇచ్చారు. దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞానప్రాప్తికి దూరమయ్యారు. బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా నవ్వితే
తమ యందే బాబాకు ఎక్కువ ప్రేమ అని, ఇతరులపై లేదని తలచి గర్వపడేవారు. బాబా ఎవరినైనా కోప్పడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మా పైన వారికి చాలా గౌరవం, ఇతరులను అలా గౌరవించరు అని అనుకునేవారు. బాబాకు అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకొని మన కర్తవ్యాన్ని మరిచిపోయి వృధాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాము. మన భాగ్యం కొద్దీ సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ రూపంలో పక్కనే ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరిచిపోయి వినోదాల కోసం మనసు పడ్డాం. వెళ్ళి బాబా దర్శనం చేసుకుని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణను అడగగానే బెదిరిపోయి ఇక అక్కడ ఉండేవారం కాము. మాకు హితోపదేశాలను చేస్తూ ఉండగా మా అల్పబుద్ధిని గని మనసు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది. ఇక ఇప్పుడు ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరల ఈ కళ్ళు ఎలా చూడగలవు? జన్మాలకు లభించకుండా అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని పోగొట్టుకున్నాం. ఎంత దారుణ కర్మ! మనకు చేరువగా ఉన్న సాయి సఖులు అంతరించారు. అటువంటి స్వార్థం లేని దయార్ద్ర హృదయులు మనకు ఇప్పుడు పరులయ్యారు. ఎవరినైనా సరే మోసగించటం మంచిది కాదు, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న బాబా వచనాలను పాటించక ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాం. ప్రజలు భక్తులు బాబాను బాధ పెట్టగా మనం వారిని కోల్పోయాం. సాయినాథుని ఉద్దేశాలను తలచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. 8 సంవత్సరాల బాలునిగా నేను మరల జనులలో ప్రకటమవుతానని సాయి మహారాజ్ భక్తులతో చెప్పారు. ఇవి సత్పురుషుల వచనాలు. ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు. విష్ణుమూర్తి కృష్ణావతారంలో ఇలాగే చేశారు. 8 ఏళ్ల వయసులో తేజస్సుతో అందమైన కృష్ణమూర్తి చతుర్భుజాలతో చేతులతో ఆయుధాలను ధరించి బందీఖానాలోని దేవకి వసుదేవునికి ఎదుట ప్రకటమయ్యారు. అయితే అక్కడ భూభారాన్ని హరించటానికి, ఇక్కడ దీన భక్తోద్ధరణ కొరకు. ఇందులో ఇక సందేహమేముంది? సత్పురుషుల లీలలు ఊహకందనివి. ఇది ఒక జన్మ బంధమా? 72 జన్మల రుణానుబంధం బాబాకు భక్తులకు ఉన్న అపూర్వ సంబంధం. ఈ విషయాన్ని బాబా ఏదో సందర్భంలో చెప్పారు. ఇటువంటి ప్రేమ పాశంతో బంధించి సాయి మహారాజ్ ఏదో ప్రయాణానికి వెళ్ళినట్లు అనిపించినా మరల వస్తారనే భక్తులకు పూర్తి విశ్వాసం. బాబా అనేక మందికి సాక్షాత్కారాన్ని, ఎంతో మందికి దృష్టాంతాలను కలిగించారు. ఎందరికో ఎన్నో చమత్కారాలను రహస్యంగా చూపించారు. భక్తి భావం లేని వారికి వారు గుప్తంగా ఉంటారు, భక్తులకు భావికులకు స్పష్టంగా కనిపిస్తారు. వారి వారి చిత్తవృత్తిని బట్టి అనుభూతి తప్పక కలుగుతుంది. సాయిబాబా చావడిలో గుప్త రూపంలో, మసీదులో బ్రహ్మ రూపంలో, సమాధి మందిరంలో సమాధి అవస్థలో, ఆనంద రూపంలో సర్వత్రా ఉన్నారు. అందువలన సాయి సమర్థుల సన్నిధికి ఏం భంగం వాటిల్లలేదని వారు అనవరతం అక్షయంగా ఉన్నారని ఇప్పుడు భక్తులు తమ హృదయాలలో భక్తిగా విశ్వసించాలి. భగవంతుడు తమ ధామానికి వెళ్ళిపోతాడు, కానీ సత్పురుషులు తమ స్థలంలోనే బ్రహ్మస్థితిలో ఉంటారు. వారికి రాకపోకలు ఉండవు, వారు ఆనందంలో విలీనమై ఉంటారు. అందువల్ల చిన్న పెద్ద అందరికీ వినయపూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించండని మనవి చేస్తున్నాను. భక్తులకు అత్యుత్తమమైన కీర్తి ప్రతిష్టలు కలవారి సాంగత్యం లభించుగాక. గురుచరణాలలో నిష్కామమైన ప్రీతి కలిగి గురువు యొక్క గుణాలను వర్షించే ఆసక్తి కలిగి నిర్మలమైన భక్తి ప్రకటమగుగాక. మరియు ఎడతెగని ప్రేమ కలుగుగాక. గురుచరణాలలో ముడిపడి స్నేహబంధం తెగి విడిపోకుండా ఉండుగాక. భక్తులు అహోరాత్రులు గురుచరణాలలో సుఖ సంపన్నులై ఉందురుగాక. సాయిబాబా శరీరాన్ని ఏ విధంగా తగిన రీతిలో ఉంచాలి అని భక్తులు, గ్రామస్తులు ఆలోచించసాగారు. శ్రీమంతుడైన బుట్టి గొప్ప భక్తుడు. అతడు భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లు విశాలంగా ఉండే అందమైన భవనాన్ని నిర్మించి ఉంచాడు. తర్వాత బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంపై 36 గంటలు ఆలోచించారు. అయినా జరగవలసింది జరిగింది. ఈ శరీరాన్ని ఇక హిందువులు తాకరాదు, ముసల్మానులు శ్మశానానికి ఊరేగింపుతో తీసుకుని వెళ్ళాలి అని కొందరన్నారు. ఆరుబయట ఖాళీ స్థలంలో ఉంచి అక్కడ అందమైన దర్గా కట్టించి అందులో ఉంచాలని మరికొందరన్నారు. కుశాల్ చంద్ మరియు అమీర్ సక్కర్ ఉద్దేశం కూడా అదే. కానీ ఈ శరీరాన్ని భవనంలో ఉంచండి అని బాబా చెప్పారు. రామచంద్ర పాటిల్ కార్యదక్షత కలవాడు, గట్టి నిర్ణయాన్ని తీసుకోగల ఒక గ్రామాధికారి కూడా, పైగా బాబాకు సేవకుడు. అతడు గ్రామస్తులతో మీ అభిప్రాయాలు మాకు సమ్మతం కాదు, బాబా శరీరాన్ని వాడాలో తప్ప బయట ఎక్కడా కాసేపైనా ఉంచడానికి వీల్లేదు అని చెప్పాడు. హిందువులు మరియు ముసల్మానులు తమ తమ మతానుసారం ఆలోచించసాగారు. ఏది తగినది ఏది కాదు అన్న చర్చ రాత్రంతా సాగింది. ఇక్కడ తెల్లవారుజామున లక్ష్మణ మామ తన ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా బాబా అతని చేయి పట్టుకుని లేచి త్వరగా పద, ఇవాళ బాపు సాహెబ్ రాడు, నేను మరణించానని అతని అభిప్రాయం. నీవైనా వచ్చి పూజతో పాటు కాకడాహారతిని ఇవ్వు
అని అన్నారు బాబా. లక్ష్మణమామ వెంటనే లేచి నిత్య క్రమానుసారం పూజా సామాగ్రి వెంట తీసుకుని వచ్చి ఆ సమయానికి పూజకు సిద్ధమయ్యాడు. ఇతడు షిరిడి గ్రామంలోని పురోహితుడు మాధవరావు యొక్క మేనమామ. నిత్యం ప్రాతకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు, అంటే ఆచారాలను బాగా పాటించేవారని. రోజు ఉదయం స్నానం చేసి ఉతికిన బట్టలను ధరించి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వాడు. బాబాకు పాదప్రక్షాళన చేసి గంధాక్షతలతో పూజ చేసి తులసి దళాలతో పత్రి పుష్పాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి నీరాజనమిచ్చి దక్షిణను ఇచ్చేవాడు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులను తీసుకుని అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళేవాడు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని, శనిదేవుని, పరమేశ్వరుని, అంజనీ నందనుడైన మారుతిని పూజ చేసేవాడు. ఈ విధంగా లక్ష్మణమామ గ్రామ దేవతలనందరినీ నిత్యం పూజించేవాడు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకలోపచారాలు పూజ చేశాడు. మామ అసలే చాలా నిష్ఠాపరుడు. పైగా సాక్షాత్తు బాబా దృష్టాంతం. కాకాడ హారతి పళ్ళెములో చేత్తో పట్టుకుని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా ముఖంపైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధాచమనంతో వారి కరచరణాలను ప్రక్షాళనం చేయసాగాడు. కరచరణాలు అని అంటే చేతులు కాళ్ళు అని. మౌల్వీ మొదలగు మహమ్మదీయులు బాబాను తాకనివ్వక అడ్డుపెట్టినా మామవారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజనంతా చేశాడు. ఆ శరీరాన్ని శవం అని అన్నా అది సాయి సమర్థులది, తన ఆరాధ్య దైవానిది. అది హిందువుదా మహమ్మదీయులదా అన్న ఆలోచన మామకు కలలో కూడా లేదు. సజీవంగా ఉండగా బాబా పూజ్య శరీరానికి ఎంత ఘనంగా పూజ జరిగేది. ఇప్పుడు ఆ శరీరానికి ఆ ఔపచారిక పూజ, ఆ వైభవం లేదు. వారిని ఆ స్థితిలో చూచి అసలే దుఃఖంతో బాధపడుతూ మామవారి పునర్దర్శనం దుర్లభమని వారి చివరి పూజకై వచ్చాడు. అతని కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు బాధతో మూగబోయింది. మూసుకుని ఉన్న సాయిబాబా చేతిని తెరచి అందులో తాంబూలాన్ని, దక్షిణను ఉంచి వారి శరీరాన్ని మునుపటి వలనే కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్న హారతిని మసీదులో ప్రతిరోజు జరిగేలా బాపు సాహెబ్ జోగ్ ఇతరులతో కలిసి చేశాడు. అత్యంత ప్రశస్తమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అన్న మిగతా వృత్తాంతాన్ని తర్వాత అధ్యాయంలో చెప్పబడుతుంది. బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన అనేక సంవత్సరాల నుండి వారి వద్ద ఉన్న ఇటుక విరిగిపోగా దానిని వారు అశుభంగా భావించడం, తమ అంతిమ సమయాన్ని సూచించడం జరిగింది. ఇప్పుడు జరిగినట్లు 32 సంవత్సరాల క్రితం బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు జరిగి ఉంటే వారి శరీరానికి ఎటువంటి కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది. భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రులు బాబాను రక్షించాడు. అందరూ బాబా పైన ఆశ వదులుకోగా వారు ఎలా అకస్మాత్తుగా లేచారు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు, జ్ఞానులలో జ్ఞానవర్యులైన సాయి యొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను. ఇంతటి మహిమగల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాం. దీనుడైన హేమాడ్ వారిని అనన్య శరణు వేడుతున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన సాయి సమర్థ సచరితంలో శ్రీ సాయినాథ నిర్వాణమను 43వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.